ఈరోజు బహుజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో చేస్తున్న ఈ నిరసన ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మరి వందలాది సంవత్సరాలుగా దగాపడ్డ ప్రజలకు దగాపడ్డ అణగారి వర్గాలకు చేయూతనిచ్చు మరి 55 సంవత్సరాల నుంచి మరి ఈ ఉమ్మడి జిల్లాలో మరి ఆర్టీటీ సంస్థ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్న సందర్భంగా బహుజన చైతన్య వేదిక చేస్తున్న మరి నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన మరి ఆర్టీటీ లబ్ధిదారులకు ఆర్టీటీ అభిమానులకు ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా బహుజన చైతన్య వేదిక ద్వారా శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి 55 సంవత్సరాల క్రితం ఈ ఉమ్మడి జిల్లాలోనే కాకుండా కర్నూలు జిల్లాలోను తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మరి ఆర్టీటీ సంస్థ మరి విద్యా వైద్య పరంగా కానీ మరి సంక్షేమ పరంగా కానీ మరి అనేక రకాలుగా మరి సేవలు అందిస్తున్న సంస్థ నేడు కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన ఆలోచనలతో మరి ఆర్టీటీ సంస్థకు రావాల్సిన మరి విదేశీ నిధులను ఆపేయడం వల్ల ఈరోజు ఆర్టీటీ సంస్థ యొక్క సేవలు ప్రశ్నార్థకంగా మారినది. మరి ఇటువంటి సందర్భంలో మరి జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మరి అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెద్దలు మరి ఆర్టీటీ సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సిఆర్ఏను రిన్యూవల్ చేయడంలో నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి అయ్యా ప్రధానమంత్రి గారు మరి నిజంగా పేద ప్రజల యొక్క సంక్షేమం పట్ల అభివృద్ధి పట్ల విద్య పట్ల వైద్య పట్ల మీకేం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా మరి ఆర్టీటీ సంస్థ యొక్క ఎఫ్సిఆర్ఏ రిన్యూవల్ చేయాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉన్నది. ఈ ప్రాంతం యొక్క పేద ప్రజలైన బీసీ వర్గాలకు సంబంధించి కావచ్చు, ఎస్టీ వర్గాలకు సంబంధించి కావచ్చు, ముస్లిం మైనారిటీ వర్గాలకు సంబంధించి కావచ్చు, ఆఖరికి మరి అగ్రకులాల్లో కూడా మరి పేదలకు మరి అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీటీ సంస్థ. మరి అటువంటి సంస్థ ఈరోజు నిధుల కొరతతో మరి నిర్వీర్యమైన పరిస్థితిలో మరి ఈ ప్రాంతంలో తలెత్తినది. మరి ఈ ప్రాంతంలో మరి ఈ ప్రజాప్రతినిధులు మరి కేంద్ర ప్రభుత్వానికి ఈ ప్రాంతం యొక్క ఆర్టీటీకి సంబంధించిన మరి సేవలను తెలియజేసి మరి ఆర్టీటీకి సంబంధించిన మరి ఎఫ్సిఆర్ఏను రిన్యూవల్ చేయాల్సిన ఆవశ్యకత తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పనేసి ఈ జిల్లాల్లోని ఎంపీలకు మరి అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలోని మరి కూటమి ప్రభుత్వంకు ముఖ్యంగా తెలియజేస్తున్నాం. మరి ఈ కూటమి అధినేత అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీ పట్ల ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో మరి 2024లో మరి ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు మీరు ఇస్తున్న కానుక ఇదే అని చెప్పనేసి ఈ సందర్భంగా మేము బహుజన చైతన్య వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మరి పేదల వైద్యం పట్ల కానీ విద్య పట్ల కానీ మరి అనేక సంక్షేమ కార్యక్రమాల పట్ల పేదల అభివృద్ధి పట్ల పేదల విద్య పట్ల పేదల వైద్యం పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మరి కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర పెద్దలతో మరి ఈ దేశ అధినేత అయిన ఈ ప్రధానితో మాట్లాడి మరి ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సిఆర్ఏను రిన్యూవల్ చేయించాలని చెప్పనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలా చేయలేని పక్షంలో భవిష్యత్తులో మరి తప్పకుండా ప్రజలు ఈ ప్రభుత్వ వ్యవస్థల పనితీరును స్తంభింపజేస్తారు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటారని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం. మీరు తప్పకుండా మరి ఈ సంస్థకు మరి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పనేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి తెలియజేస్తూ మరి అలా చేయలేని పక్షంలో మిమ్మల్ని ఈ ప్రజాప్రతినిధులు మీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి ఈ జిల్లాలోని మరి అనంతపురం జిల్లా నుంచి నలుమూల నుంచి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా బహుజన చైతన్య వేదిక ద్వారా శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తూ మరి మనం ఎఫ్సిఆర్ఏను రిన్యూవల్ చేసేంత వరకు తప్పకుండా మనం ఉద్యమిస్తాం. మన ఉద్యమం ఎక్కడ కూడా ఆపేది లేదని చెప్పనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.